కార్తీక పురాణం 19వ రోజు పారాయణం. దుర్వాసుడు శరణు కోరడం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. ఇంత జరిగినా అంబరీషుడికి నీపై కోపం రాలేదు. తన కారణంగా సుదర్శన చక్రం నిన్ను తరమడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చెందుతున్నాడు. బ్రాహ్మణ హత్యా దోషము తనకి అంటుతుందని ఆయన ఆందోళన చెందుతున్నాడు. అందువలన సుదర్శన చక్రము నిన్ను ఏమీ చేయకుండా ఉండాలంటూ కోరుతున్నాడు. అందువల్ల నీవు ఆయన దగ్గరికి వెళ్ళడమే అన్ని విధాలా మంచిది అని దుర్వాసుడితో విష్ణుమూర్తి అంటాడు. దాంతో తిరిగి అక్కడి నుంచి దుర్వాసుడు పరుగు మొదలు పెడతాడు. సుదర్శన చక్రం తరుముతూ ఉండగానే దుర్వాసుడు పరుగులు తీస్తూ భూలోకానికి చేరుకుంటాడు. తనని రక్షించమని అంబరీషుణ్ణి కోరుతాడు. దుర్వాసుణ్ణి సుదర్శన చక్రం సమీపిస్తూ ఉండడం చూసిన అంబరీషుడు సుదర్శన చక్రం నిలువరించే ప్రయత్నం చేస్తాడు. దుర్వాసుడు చాలా ఆందోళనతో ఉన్నాడని, బ్రాహ్మణుణ్ణి సంహరించకూడదని చెబుతాడు. ఆయనను అంతం చేసే ఆలోచన విరమించుకోమని కోరతాడు. వెంటనే వెనక్కి తగ్గవలసిందిగా కోరుతాడు. అంబరీషుడి మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రము దుర్వాసుడిపైకి దూసుకువస్తూనే ఉంటుంది. తన మాట వినిపించుకోకుండా దుర్వాసుని సంహరించడానికి వస్తున్న సుదర్శన చక్రానికి అంబరీషుడు ఎదురెళ్లి నిలబడతాడు. సుదర్శనుడి పట్ల తనకి గల గౌరవాన్ని గురించి చెబుతాడు. అయితే తనను శరణు కోరిన ఒక బ్రాహ్మణుని కాపాడటం కోసం సుదర్శనుడితో యుద్ధానికి దిగడానికి కూడా వెనుకాడనని అంటాడు. అందువలన వెనుదిరిగి వెళ్ళమని అంటాడు. ఆ మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రము దుర్వాసుడి పైకి వస్తూ ఉండడంతో ఆగ్రహావేశాలకు లోనైన అంబరీషుడు విల్లును ఎక్కుపెడతాడు. అప్పుడు సుదర్శనుడు నవ్వుతూ అంబరీషుడి దగ్గరికి వస్తాడు. ఆయన స్వామి భక్తిని, శరణాగతులను రక్షించడంలో ఆయన గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పడం కోసమే అలా పరీక్షించారని చెబుతాడు. ఆయన అభ్యర్థన మేరకు దుర్వాసుడిని వదిలివేస్తున్నానని చెబుతాడు. అప్పుడు ఆయనకి భక్తి శ్రద్ధలతో అంబరీషుడు నమస్కరించడంతో సుదర్శనుడు వెనుతిరిగి వెళ్తాడు. సుదర్శనుడు వెళ్ళగానే దుర్వాసుడి దగ్గరికి వెళ్ళి అంబరీషుడు ఆయనను సాదరంగా లోపలికి ఆహ్వానిస్తాడు. తన వలన ఆయనకి కలిగిన అలసటం గురించి ప్రస్తావిస్తాడు. తన వలన ఆయనకి ఇబ్బంది కలిగినందుకు మన్నించమని కోరతాడు. తన ఇంట భోజనం చేసి తన దోషాలు ఏమైనా ఉంటే తొలగించవలసిందిగా కోరతాడు. ఆయన వినయ విధేతలకు దుర్వాసుడి మనస్సు కదిలించి వేస్తాయి. అంబరీషుడి గొప్పతనం ఏమిటి అనేది అప్పుడు ఆయనకి అర్థమవుతుంది. నాయనా అంబరీష, చిన్నవాడివైపోయావు, కానీ నిజానికి నేనే నీకో నమస్కరించాలి. నువ్వు దైవశక్తిని సైతం ఎదిరించి నా ప్రాణాలను కాపాడావు. తపోబల సంపన్నుడైన నేను ఎంతో తొందరపడ్డాను, కానీ నీవు చాలా ప్రశాంత చిత్తుడివై వ్యవహరించావు. శ్రీ మహావిష్ణువు కరుణాకటాక్షాలు నీ యందు ఎందుకు అంతలా ఉన్నాయనేది నాకు అర్థమైంది. నీలాంటి వాడితో కలిసి భోజనం చేయడమే మహాభాగ్యం అంటూ అంబరీషుడిపై తనకి గల అభిమానాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ తరువాత భోజనం చేసి అంబరీషుడిని ఆశీర్వదించి అక్కడి నుంచి తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. కార్తీక పురాణం 19వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.